ఉన్నారు కాబట్టి క్యాడర్కి భయం ఉంది. ఇంకొకటి జగన్ ఆలోచన కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడే మనం రోడ్డు మీదకి లాక్కొస్తే జనాలందరూ మళ్ళీ వీళ్ళందరిని అరెస్టులు, బెయిళ్ళు, ఇదంతా ఒక పెద్ద ఆర్గనైజ్డ్ చేయాలి. మీరు ఫస్ట్లో అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా మొదటి 2-3 ఏళ్ళు యాజిటేషన్ చేయలే. కరోనా అప్పుడైనా ఏనా సరే. తర్వాత లాస్ట్ 2 years లో చేసుకొచ్చు. అంటే ఇప్పుడు చేయాల్సిన అవకాశం రాలేదు అప్పుడు ఒక రకంగా. ఎందుకు లేవు అప్పుడు కూడా. ఇప్పుడు కరెంట్ ఛార్జీలకు సంబంధించి మన బిల్లులు అప్పుడు పడలేదు. పడ్డాయి మరే ఇప్పుడు నన్ను ఉద్యమం చేసింది తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్లే ఇచ్చింది కదా. అప్పుడు కూడా కరెంట్ ఛార్జీల గురించి బిల్లులు మాట్లాడమే కానీ ఉద్యమాలు అప్పుడు కూడా చేయలేదు కదా. అంటే 2 నెలలు కరోనా ఉండడం కూడా జనాలందరూ దాని మీదే ఉన్నారు తప్ప దాని మీద కూడా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు కదా. దాని మీద ఉద్యమాలు చేశారు, చేయలేదు కదా బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే క్యాడర్ కూడా ఏం ఆలోచిస్తారు, ఎప్పటి నుంచి రోడ్డు బడి చొక్కాలు దించుకోవాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తారు. నాయకులు కూడా అదే రూట్లో ఆలోచిస్తారు. ఇంకోటి దాన్ని ఏమంటారంటే ముందే మనం గనక ఆపేస్తే అవతలోడు ఎలర్ట్ అయిపోతాడు. ఇప్పుడు ప్రతిపక్ష ఆలోచన ఎట్టా ఉంటదంటే పడినాయండి, పబ్లిక్ పడాలి, మనల్ని దించేశారు, వాళ్ళకి ఆ భారం పడినాయండి. ఆ నొప్పి తెలియకపోతే మనం గనక ఆపామనుకోండి ముందే, వాళ్ళకి ఆ నొప్పి తెలియదు, వీళ్ళేం మనల్ని తిట్టిపోస్తారు. అదే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు బిల్లులు వస్తుంది రేపు నెల. ఇప్పటికే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే వరద వచ్చింది, ఇంట్లో ఉండట్లేదు, దాన్ని ఇది కూడా ఆఫ్ చేసి ఉంచాం మెయిన్ కూడా. కానీ బిల్లు 1500-1900 వస్తే